స్టార్ 2000 కంటెస్ట్ అని చెప్పి ఒక కాంటెస్ట్ నిర్వహించారు పరదేశ సినిమా కోసం. అప్పుడు నేను, శివాజీ, లయ, ప్రత్యూష ఇలా ప్రతి ఒక్కరు ఉన్నాం అనమాట. సో అక్కడి నుంచి తర్వాత మహేష్ బాబు గారి రాజ్ కుమార్ సినిమాతో ఐఎమ్ ఇంటూ ఫిల్మ్స్ అనమాట. సార్ ఆయన హీరోగా అది ఫస్ట్ సినిమా. అంతకుముందు చిన్న చిన్న సినిమాలు చేసినా కూడా ఆయనతో పాటు చేసి ఇప్పుడు ఆయన టచ్ లో ఉంటారు సార్. మీరు బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ట్వీట్ చేసిన ఆయన ఒకడు. సర్ప్రైజ్ మహేష్ బాబు కౌశల్ కోసం ట్వీట్ చేశారు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో అది నాకు ఇప్పటికీ ఆ మెమరీస్ ఎప్పటికీ మర్చిపోలేనిది. తర్వాత నేను పర్సనల్ గా కలిసాను. ఎందుకంటే రాజ్ కుమార్ టైం చేస్తున్నప్పుడు నేను ఒక మోడలింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయడానికి హీస్ ద మెయిన్ రీజన్ అనమాట. సో ప్రతిరోజు మోడల్స్ నా దగ్గరకు వస్తూ కలుస్తూ ఉండేవారు. సో ఒక రోజు ఆస్ట్రేలియాలో చేయాల్సిన సాంగ్ ప్యాచ్ వర్క్ ఇక్కడ చేయాల్సి వస్తే సో హీ నీడ్ అరౌండ్ 10 మోడల్స్. సో కౌశల్ నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి అన్నారు. సో నా ఫ్రెండ్స్ అందరూ ఫెల్ వెరీ హ్యాపీ అన్నారు. సో నా ఫ్రెండ్స్ కి ఒక పని ఇప్పిస్తున్నాను ఒక సంతోషం నాకు ఉందన్నమాట. సో నా ఫ్రెండ్స్ అందరినీ సినిమాకి నేను తీసుకువెళ్ళి చేపించడం, వాళ్ళకి సాంగ్ చేయడం, వాళ్ళకి ఆ సాంగ్ లో ఒక 4 days 5 days కి ఒక 10,000 రూపీస్ ఒక్కొక్కరికి రావడం, అది నా చేతులుగా వాళ్ళకి ఇవ్వడం, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇమీడియట్ గా నేను మోడలింగ్ ఏజెన్సీ ఓపెన్ చేస్తే సో హైదరాబాద్ లో ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ ఓపెన్ చేశాను. అప్పుడు మహేష్ బాబు గారు చేసిన ప్రతి సినిమాకి మొత్తం కాస్టింగ్ అంతా నేనే దగ్గర చూసుకునేవాడిని. సో వంశీ గాని, యువరాజు గాని ఇలాంటి ప్రతి సినిమా, మురారి ఇలాంటి ప్రతి సినిమా మహేష్ బాబు గారు నన్ను రికమెండ్ చేసి తన పక్కన కూర్చోపెట్టుకుని మొత్తం కాస్టింగ్ అంతా నా చేతుల మీద చేపించారు అనమాట. సో పర్సనల్ రికమెండేషన్ చేసి అలా స్టార్ట్ అయింది అనమాట. సో అప్పుడు తెలుగు సినిమాలో ఖుషి ఇవన్నీ చాలా సినిమాలు నేను కాస్టింగ్ చేశాను. తమ్ముడు సినిమాతో మొత్తం రూపురేఖలు మారిపోయాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే మోడల్ సెంటర్ అయితే సినిమా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. సార్ ఫస్ట్ రాజ్ కుమార్ మహేష్ బాబు గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఇన్ని సినిమాలు చేశారు ఆయనతో పాటు. ఆయన అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. మారి ఉంటే మీకు ట్వీట్ చేసేవాడు కాదు. అవునవును 100% మారలేదు. హీఈస్ వెరీ డౌన్ టు అర్త్. అంటే మేము రాజ్ కుమార్ షూటింగ్ కోసం మహాబలేశ్వరం వెళ్ళినప్పుడు 30 days షూట్ అయిందన్నమాట. సో షూట్ అవుతున్నప్పుడు ప్రతిరోజు షూట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ, నన్ను, అలీ గారు తమ్ముడు కయ్యూమ్ని వీళ్ళందరినీ పిలిపించుకుని తన చుట్టూరు కూర్చోపెట్టుకుని వాళ్ళ అమ్మమ్మ గారు అప్పుడు ఆవకాయ పచ్చడి పంపించేవారు. సో ఆవకాయ పచ్చడి మాకు అందరికి వడ్డించి టేస్ట్ చేయమనేవాడు అనమాట. సో అలాగే మా చేత స్కిట్స్ చేపించుకుని అలా ఫన్, వీ యూజ్డ్ టు హావ్ లాట్ ఆఫ్ ఫన్. అక్కడ ఈవినింగ్ అయితే వీడియో గేమ్స్ అని ఒక రోడ్ ఉంటుంది అనమాట. సో వీ యూజ్డ్ టు హావ్ లాట్ ఆఫ్ ఫన్. వీ యూజ్డ్ టు గో టు వీడియో గేమ్స్, వీ యూజ్డ్ టు వాక్ టుగెదర్. సో అదంతా ఫుల్ వీ యూజ్డ్ టు ప్లే టేబుల్ టెన్నిస్ ఎవ్రీ డే. అదంతా వెరీ గుడ్ మెమరీస్ అనమాట. సో చాలా తర్వాత మళ్ళీ యువరాజు, తర్వాత వంశీ తర్వాత కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాం. హీ బికేమ్ సూపర్ స్టార్ సడన్లీ అనమాట. అందరంతా సూపర్ స్టార్ అయిపోయారు. సో నాకు మహేష్ బాబు గారిని కలాలంటేనే చాలా టైం పట్టేది అప్పుడు ఆ టైంలో. సో తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం నా కోసం ట్వీట్ చేశారని తెలిసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఆ పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. ఎందుకు సార్ మధ్యలో కంటిన్యూ చేసేది? మధ్యలో ఎందుకు బ్రేక్ వచ్చింది? ఎవరైనా బ్రేక్ చేశారా లేకపోతే? అంటే బేసిక్ ఏంటంటే ఎలా అవుతుందంటే ఒక సూపర్ స్టార్ గా నైట్ కి నైట్ ఇమేజ్ మారిపోయినప్పుడు వాళ్ళని రీచ్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో వాళ్ళని రీచ్ అవ్వాలంటే వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ ప్రతి ఒక్కరిని, వాళ్ళ పిఎస్ ని అందరినీ అడిగి వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు అనమాట. అంటే ఇంత ముందు ఉన్నంత ర్యాపో ఇంత ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ కలిసేవాళ్ళు అనమాట. సో తర్వాత ర్యాపో అనేది కొంచెం తగ్గింది. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోవడంతో సో డెఫినెట్ గా అంత ర్యాపో కష్టం కాబట్టి ఇంకా నేను కూడా ఈజ్ అ సెలబ్రిటీ ఇక్కడ పెట్టుకుని చూసుకున్నాను కానీ ఎప్పుడు పర్సనల్ గా వెళ్ళి ఎప్పుడు కలవలేదు.